హలో అండి, అందరికీ నమస్తే. ఏం లేదండి, ఈరోజు ఒక చిన్న రోజా పూలు హార్వెస్టింగ్ చేశాక నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తానండి. కంపోస్ట్లు అయ్యేలా ఇస్తాను ఏంటనేది. పూలు అయిపోయిన వెంటనే మనం పూలు చెట్టుకి పూలు కూడా అలాగే ఉంచకూడదు. ఈరోజు మీకు చిన్న గార్డెన్లోకి వచ్చాక ఇదిగోండి, నేను అంతా కంపోస్ట్లు అంతా ఇలా ఎత్తి పెట్టేసుకుంటానండి. అంటే ఒక్కొక్క తడవ చూపిస్తున్నాను మీకు, అంటే ఒక్కొక్క ఈజీ పద్ధతిలో. ఇదిగోండి, ఇది మొత్తం కంపోస్ట్ అంతా మనం అంతా స్టోర్ చేసేసుకొని, లేదంటే ఈ కవర్లో చెట్టు మొదట్లైనా పెట్టేసినా కూడా చాలా మంచిదండి. మనం దేవుడికి పెట్టుకున్న పూలు కానివ్వండి, చూడండి ఎంత వచ్చేసిందో. అరటి పండు తొక్కులు ఇవన్నీ వేస్ట్గా పడేయకుండా దీనిపైన కొంచెం మట్టేసి పెట్టేస్తానండి. ఇది మంచిగా కంపోస్ట్ అయిపోద్ది. లేదంటే ఇది ఎత్తుకొని పోయి చెట్టు మొదట్లో పెట్టేసేయండి. అట్లా పెట్టినా కూడా మంచిగా వస్తాయండి. ఇదిగోండి, నేను చిన్నవి చుక్కుడు గింజలు అవి పెట్టాను. ఇదిగోండి, ఇలా సింపుల్గా మనం కంపోస్ట్ కూడా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి. ఇలా పెట్టేస్తాను. మట్టేసేసి కొంచెం మట్టేసేసి, లేదంటే కింద హోల్స్ ఉంటాయి కాబట్టి ఏదైనా పెద్ద టబ్బుల్లో ఉన్నా కూడా కింద పెట్టేసినా కూడా ఒక మంచిగా కూడా ఆ వాటర్ అనేది చెట్లకు అనేది నీట్గా దిగిపోతాయండి. ఇలా పెట్టేస్తాను. చూపిస్తారా అండి? ఈరోజు సాయంత్రం కొంచెం వీడియో లేట్. ఇదిగోండి, ఇంకా రోజా పూలన్నీ ఇంకా కట్ చేసేస్తానండి. ఇంక ఎన్ని రోజుల నుంచిన పూలు అనేటివి కూడా ఇంకా వాడిపోయినట్టు అట్లా అయిపోతాయి కాబట్టి ఇలా కట్ చేసేస్తాను. నేను కత్తిరి తీసుకురాలేదు. ఇంక దయచేసి ఎవరైనా కూడా కత్తిరే పెట్టి చేయండి. చేత్తో దించడం కన్నా కూడా కత్తిరే తీసేసి చేయండి. ఇగోండి, చెప్పాను కదా, తర్వాత నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. నేను ఏం కంపోస్ట్ ఇస్తాను అంటే, చెట్టు మనకి కొంచెం ఒక 2 days పూలన్నీ కోసేసాక ఇవ్వండి. చూడండి, చిన్న ఇంకా నెక్స్ట్ నేను ఏం ఇస్తాను ఏంటి, రోజా పూలు చెట్టుకి అలాగే కూడా ఉంచకూడదండి. మనం పూలు అనేటివి కూడా కట్ చేసేసుకోవాలి. పూలు కట్ చేస్తేనే కదా మళ్ళీ మనకి పక్కన ఇంకా స్టెమ్ములు రావాలి, మళ్ళీ పూలు అనేటివి కూడా రావాలి. కటింగే పెట్టండి, చేత్తో దించబాకండి. ఈరోజు నేను కత్తిరి మర్చిపోయాను కాబట్టి కత్తిరి ఇంకా పెట్టకుండా చేత్తో దించేసాను. మనం కట్ చేస్తేనేనండి మళ్ళీ పూలు అనేటివి చెట్టుకి అలాగే కూడా పెట్టకూడదు. కట్ చేసేసాక కొంచెం తర్వాత ఏం చేస్తాను ఏంటి, పూలు అయిపోయాక ఎలా చేస్తాను ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో కొంచెం అప్లోడ్ చేస్తాను. ఈరోజు పూల వరకు హార్వెస్టింగ్ చేసేసుకున్నానండి. ఇంకా కూడా ఉంటాయి. హెల్తీగా సమ్మర్లో మనం ఎలా పెంచుకోవాలి ఏంటనేది కూడా నెక్స్ట్ రోజా పూల గురించి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదండి ఈరోజు ఒక చిన్న వీడియోని తొందరగా తీసేస్తున్నాను. టైం కొంచెం పొద్దుపోయినట్టు అయిపోయింది. ఇదండి ఈరోజు ఈ వీడియో. కోసుకున్నాను చూడండి, ఒక చెట్టు నిండా. ఇంకా రోజు ఇట్లాగే పోతుంది. హార్వెస్టింగ్ చేద్దాం అనుకుంటే మనకే మనసు ఒప్పదనమా, అంటే చెట్టుకుంటేనే బాగుంటాయి అని అలా అనుకుంటాము. ఇదండి ఈ వీడియో కానీ నచ్చింది అనుకోండి, ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.